హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇంకా ఈరోజు నేను రొయ్యల కూర చేస్తున్నా. దానికన్నీ ఇవన్నీ వేసేటివి: నువ్వులు, కొబ్బరి, చిన్న ముక్క కొబ్బరి, నువ్వులు 2 స్పూన్లు, జీడిపప్పు, గసాలలు ఒక స్పూన్ గసాల, దానిలోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి నేను ఇంట్లోనే చేస్తా. అది అల్లం వెల్లిగడ్డ, ఇది అల్లం వెల్లిగడ్డ, ఇది గరం మసాలా వేసి అన్నీ కలిపి కూర చేస్తా. ఇవి మాత్రం మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం నువ్వులు వేయించి మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు ఇవి కొంచెం లైట్గా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవంతా మిక్సీ పట్టుకొని నేను కూర చేసేటప్పుడు చెప్తానండి. హాయ్ అండి, పొయ్యి ముట్టించుకొని ఇది బాండి పెట్టుకొని కొంచెం బాండి వేడెక్కినాక ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుంటూ చిన్న మంట మీద పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని కొంచెం ఫ్రై ఇట్లా ఎక్కువే వద్దు, లైట్గా. తర్వాత జీడిపప్పు వేసుకున్నాం. ఒక 6 వేసుకోండి జీడిపప్పులు, 6 చాలు. 6 జీడిపప్పులు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి చూడండి ఫ్రై అయ్యాయి. కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ ఇప్పుడు ఈ గసాలాలు వేసుకొని కొంచెం ఎక్కువద్దు, మర్చిపోయినా ఇది బంద్ చేసి, కొంచెం ఎక్కువ ఫ్రై కావద్దు, కొంచెం ఫ్రై అయితే చాలు. చూడండి మంచి ఫ్రై అయ్యాయి. చూసారా, చిట్ట అంటున్నాయి. చాలు. చూడండి ఇవి ఫ్రై అయినాయి, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మీకు గ్యాస్ ముట్టించి బాండి పెడుతున్నా. బాండి వేడయ్యాక ఇందాక మిక్సీ పట్టాను కదా, ఇంకా ఇలా పట్టుకోవాలి. నీళ్ళు వేసుకొని వాటర్ వేసుకొని ఇట్లా పట్టుకోవాలి. బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. దాంట్లో రొయ్యలలో మంచిగా ఉంటుంది. బాండి కాలిందండి, ఆయిల్ వేసుకుందాం. చూడండి మీకు తెలవాలి కదా, అందుకే ఇది గంట పెట్టి పోస్తున్నాను. లేకుంటే నేను అట్లనే పోస్తా, నాకు తెలుస్తుంది కాబట్టి. మీకు తెలియదు కదా, చూపించాలి కదా, అందుకే చూపించడానికి ఇది పెట్టి చూపిస్తున్నా. గరిట ఇంకోటి, దీంతో మూడు వేసుకున్నా. ఆయిల్ కొంచెం వేడయ్యాక, వేడి కావాలి, కొంచెం బాగా వేడయ్యాక ఈ మసాలా వేసేసుకోవాలి. మిక్సీ పట్టాం కదా, అది వేసుకుందాం. వేడి అయ్యింది, కొంచెం పెద్దగానే పెట్టినా, తర్వాత చిన్న పెడతా. ఇట్లా వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ, కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పట్టినా కదా, పచ్చిమిర్చి తర్వాత వేస్తాం. కొంచెం ఆగి పచ్చిమిర్చి వేస్తాం. చూడండి నూనె ఎలా వస్తుందో, పైకి వచ్చేసింది. చూడండి నూనె, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇట్లా రావాలి. ఇవి ఫ్రై అయినట్టు, ఆయిల్ అట్లా వస్తే ఫ్రై అయినట్టు. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, వేసి కొంచెం కలుపుకొని ఇందులోనే కారం, ఉప్పు అన్నీ వేసేసుకుందాం.
కారం ఒక 2 స్పూన్లు వేస్తా. ఇది పెద్దదే, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. 2 స్పూన్లు వేసిన. ఉప్పు 1 స్పూన్ వేద్దాం. అలా ఉప్పు వేసి ఉడకబెట్టినాం కదా, కొంచెం సరిపడదు కారం. కొంచెం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం, మళ్ళీ దింపేటప్పుడు కొంచెం వేసుకుందాం. ఇది ఇందాక నాకు చెప్పడానికి రాలేదండి, ఇది మిరియాల పొడి. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రై కావాలి కొంచెం. చూడండి ఎలా అయ్యిందో. అమ్మ స్మెల్ బాగా వస్తుంది. బాగా వస్తుంది యాక్చువల్లీ. మా మనవరాలు తీస్తుందండి వీడియో. మా మనవరాలు స్మెల్ కూతురు, మా పెద్ద కూతురు వాళ్ళ కూతురు, ఆమెనే తీస్తుంది వీడియో. నేను వండుతున్నా. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇట్లా కాట్లు పెట్టేసుకొని కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే మొత్తం ఉడికి అందులోకి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇప్పుడు వేసిన. తర్వాత రొయ్యలు వేసుకుందాం. రొయ్యలా? ఫ్రాన్స్. అర్థమైతే అది ఫ్రాన్స్ అనాలి. నీకు మీ పిన్నికి, నాకేమో రాదు ఇంగ్లీష్ కదా, అందుకే తెలుగులో చెప్తున్నా. మా దోస్తులకు అర్థమైతే చెరి. ఇంకా ఇట్లా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకుందాం. కొంచెం ఫ్రై అవుతాయి. మూత పెట్టేసి ఫ్రై అయ్యాయి. కొంచెం టమాటా ఇందా చెప్పాను కదా, 2 టమాటాలు వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టి కొంచెం ఫ్రై అవుతాయి కదా, ఉప్పు కారం బాగా పడతాయి, మంచిగా పడతాయి. పట్టినాక అప్పుడు నీళ్ళు పోసుకున్నప్పుడు కొంచెం లైట్గా పోసుకోవాలి నీళ్ళు. వాటర్ ఎక్కువ పోయొద్దు. ఇప్పుడు కాదు, ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి ఎలా అయిందో. ఆయిల్ మొత్తం చూడండి ఎట్లా వచ్చిందో, మొత్తం బయటకు వచ్చేసింది ఆయిల్. 10 నిమిషాలు ఫ్రై అయినాయి. ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ కొన్ని నీళ్ళు ఇందులో నీళ్ళు పోసి 1 గ్లాస్ నీళ్ళు, చిన్న గ్లాసు నీళ్ళు వేస్తున్నా. ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఈ చిన్న గ్లాసు నీళ్ళు. ఇది ఎవరు తినదండి, నేను మా ఆయనే తినాలి. మా పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు, వద్దు అంటారు. కాకపోతే నాకు మా ఆయనకైతే చాలా ఇష్టం, అందుకే చేస్తున్నా. మీ గురించి చేస్తున్నా, అందరు చూస్తారు కదా. సరే తింటావా? బ్యాక్ అది దొరకవు తెలుసా. నేను చికెనే తింటా. మొత్తం ఆయిల్ మొత్తం దగ్గరికి, నీళ్ళు కూడా పోయినాయి చూడండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడేం లేదు, ధనియాల పొడి వేసేసి మసాలా కొంచెం ఇందాక వేసిన కదా, కొంచెం లైట్గా వేసేసి కొత్తిమీర వేసేద్దాం, అయిపోద్ది. కొత్తిమీర నాది. కొత్తిమీర ఏమంటారు ఇంగ్లీష్లో మీకు తెలుసా? మనం స్కూల్ పోయేదే తక్కువ కదా, ఎక్కువ కదా. మళ్ళీ కొత్త కొరియాండర్ అంట, చిన్ని చెప్పింది కొరియాండర్ అనే అంటుంది. మళ్ళీ నేను కొత్త స్కూల్కి వెళ్తా, స్కూల్ మానేసిన. అవునా? సరే ఇంకా అయిపోయింది, ఇంకా బంద్ చేస్తా.